కేంద్ర ప్రభుత్వం 2003లో తీసుకొచ్చిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిఆర్టీయూ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద సిపిఎస్ రద్దు కోరుతూ వివరణ దీక్ష నిర్వహించారు. అయితే ఈ దీక్షకు హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిపిఎస్ విధానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉద్యోగికి పెన్షన్ రాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెంటనే సిపిఎస్ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రద్దయితదనేటువంటి అంశాన్ని కానీ పూర్తిగా పండిత అప్గ్రేడేషన్ కానీ జిల్లా సుమారు 2,70,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈరోజు నూతన పెన్షన్ విధానంలో ఉండడం వల్ల బాల్యం విద్యార్థి దశ తర్వాత ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని తమ మేధస్సునంతా పణంగా పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ జీవితంలో హెచ్చు కాలం ప్రభుత్వానికే లేదా ప్రభుత్వం నిర్దేశించిన ప్రజలకు ఉపయోగపడే విధిని నిర్వర్తించి 61 ఏళ్ల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత తమకు పెన్షన్ లేకపోవడం వల్ల తమ భార్య పిల్లలకు కూడా భారం అవుతున్నటువంటి విషయం ఈ సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు వస్తుంది. దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉండేనో అంటే 1980కి పూర్వం కూడా దేశంలో ఇదే పరిస్థితి ఉంటే ఆ రోజు 179 సంఘాలు 72 రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తే అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 88 అనే ఒక జీవో తీసుకొచ్చి ఉద్యోగికి పెన్షన్ తప్పనిసరని పెన్షన్ విధానాన్ని ఇచ్చారు. దురదృష్టవశాత్తు 2003 డిసెంబర్ 23 రోజు ఆ రోజున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెన్షన్ విధానాన్ని నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. దాన్ని కొనసాగింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 1, 2004 నుంచి 653, 654 మరియు 655 జీవోల ప్రకారం కొత్త పెన్షన్ వచ్చింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున్నటువంటి పొలిటికల్ జేఏసీ, ఎంప్లాయీస్ జేఏసీ, రాజకీయ నాయకుల పార్టీల దగ్గర కూడా ఆ రోజు ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ తెలంగాణ మాట తీసుకుని తెలంగాణ వస్తే సిపిఎస్ రద్దు చేస్తామనే అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చడం జరిగింది. రాష్ట్ర